లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ స్వచ్ఛవాయి. మనం ఈరోజు ఈ వెరైటీ వచ్చేసి తయో సీడ్స్ వారి కలికి మనం ఈరోజు మిర్చి తోట చూడటానికి వచ్చాం. ఈ వెరైటీ వచ్చేసి కూచిపూడి సత్యనారాయణ గారి తోటలో ఉన్నాం, మాచినేనిపాలెం గ్రామంలో. ఈరోజు తారీఖు వచ్చేసి 23/2/2026 తారీఖు. ఈ వెరైటీ చూసుకోవచ్చండి. మనం పక్కన ఈ తోటి రైతు ఉన్నాడు. ఎలా ఉందండి ఈ వెరైటీ? చాలా బాగుందండి. ఈ వెరైటీ రైతు సోదరులందరూ వేసుకోవచ్చండి. మీరు చూసుకోవచ్చు, 5 అడుగుల పైన పెరిగిందండి ఈ వెరైటీ. 5 అడుగుల పైన పెరిగింది. తాలు శాతం కూడా తక్కువ. గరపశాలకు కూడా బాగా సూట్ అవుతుంది. గరపశాలకి, నల్ల చేనకి అన్నిటికీ సెట్ అయిద్దండి ఈ వెరైటీ. చూసుకోవచ్చు, కాయ కూడా గుత్తులు ఉందండి. రైతు సోదరులు కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్క చెట్టు కూడా ఇలాగే ఉంది ఈ వెరైటీ. అలాగే మన తోటి మిత్రుడు మనతో పాటు ఉన్నారు. ఈ వెరైటీ గురించి వారి మాటల్లో విందాం. రైతు సోదరులకు నమస్కారం. మనం చూస్తుంది ఈ వెరైటీ వచ్చేసి తయో సీడ్ వారి కలికి ఫిబ్రవరి 23వ తారీఖు 2026 సంవత్సరం. ఈ రోజుకి ఈ ఫీల్డ్ ఎలా ఉందంటే చాలా అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా చేలు చూసుకుంటే జనవరి ఎండింగ్ కల్లా దాదాపుగా తమ వర్ణం గ్రోత్ కోల్పోయి ఉన్నాయి. ఈ వెరైటీ మాత్రం చాలా ఇప్పటికి చూస్తున్నా కూడా ఫిబ్రవరి 23వ తారీఖు చూస్తున్నా కూడా చూడటానికి ఇంకా పోతా పింతో చాలా బాగుంది. ఇంకా కాసే లక్షణాలే కనపడుతున్నాయి. పచ్చికాయ కింద పండుకాయ ఎంత ఉందో పచ్చికాయ కూడా అంతే ఉంది. సైజు కూడా కింద నుంచి ఒకటే సైజు, సుమారుగా 9 నుంచి 11 సెంటీమీటర్ల వరకు కాయ సైజుతో ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ వెరైటీ. ఈ విపత్కర పరిస్థితుల్లో నల్లిని వైరస్ని తట్టుకునే వెరైటీల్లో కలికి ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క రైతు ఇలాంటి వెరైటీలను ఎంపిక చేసుకొని వాళ్ళ దిగుబడిని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సలహాలు మాకు అందించినందుకు మా తాయో సీడ్స్ కంపెనీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మీరు చెప్పిన సూచనలు సలహాలు తోటి రైతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని చెప్పి మా తాయో సీడ్స్ తరపున ప్రతి రైతు సోదరులకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను సార్. ఓకే.